శీలా వలెను, పౌలు వలెను, శీలా వలెను, సిద్ధపడిన భక్తుల చూసి. చూద్దామా? భక్తుల చూసి శిలువ చింత చేరినాడు, కలుషములను కడిగి వేయును. అవును ప్రియ దేవుడా, శిలువ చింతకు వచ్చినప్పుడు ఆయన నీ కొరకు నా కొరకు కాల్చిన కల్వరిగిరిలో మన పాపాలన్నీ కడుగుతాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఆ రక్తం నీ కొరకు నా కొరకే చిందించబడ్డది. నా ప్రియ దేవుడరా, ఇదిగో ఒక్క గొర్రె తప్పిపోతే 99 వదిలిపెట్టి తప్పిపోయిన గొర్రె కొరకు దేవుడు వెతికాడు. మరలా వెతికి ఆ గొర్రెల మందులో చేర్చాడు. తప్పైన కుమారుణ్ణి మరలా ఇదిగో ఆయన చేర్చుకున్న దేవుడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుడు నేను పిలుస్తా ఉన్నాడు. దేవుడు నీ కొరకు వెతుకుతా ఉన్నాడు. ఇంకెంతకాలం ప్రభుకు దూరంగా ఉంటావు? ఇంకెంతకాలం ఆయన బాధపడతావు? ఇంకెంతకాలం పాపల గుంపులో ఉంటావు? రాబడికి ఇంకెంతకాలం క్రియలో బంధించబడతావు? యేసయ్య దగ్గర ప్రభు నేను పిలుస్తా ఉన్నాడు. యేసయ్య దగ్గర శిలువ చెట్టుకు పిలుస్తా ఉన్నాడు. తనే నీకు స్తోత్రాన్ని కొందనాడు. ఈ ఆరాధనకు సమర్పిస్తున్నాం. దేవా, నీ రక్తులు మమ్మల్ని ఈ మొక్కని తెలియగలిగి నీ బిడ్డలు మమ్మల్ని చేసుకుని మా దేవా, అయ్యా మాకు రావాల్సిన శిక్ష, మేం భరించవలసినటువంటి శిక్షను అయ్యా నీవు భరించావయ్యా. మా స్థానంలో నీవు మరణించి మాకు నిత్య జీవం ఇచ్చిన దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలు, నీ కొందనాలు చెల్లిస్తున్నాను. నీ పునరుద్ధానం ద్వారా అయ్యా నీకు స్తోత్రాలు. నీ మరణం ద్వారా మాకు పునరుద్ధానం కలిగింది అయ్యా, నీకు స్తోత్రాలు అయ్యా. ఇక్కడ వాక్యం ద్వారా మనతో మాట్లాడమని ఈ స్తుతి ఆరాధన నీ చెంతకు సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.